నాయుడు బెత్లెహేములో ఒక చిన్న పాపలో పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుని ప్రేమను మానవ జాతికి అర్థంగా చూపాడు. ఆయన మన కోసం శిలువ మీద మరణించి రక్తం కార్చాడు. రక్త ప్రోక్షణ లేకపోతే పాపానికి పరిహారం లేదు. ఆయన రక్తంలో ఆశ్రయించిన వారి పాపం శాపం క్షమించబడతాయి. ఈ విమోచన వార్తను యావత్ ప్రపంచానికి చాటమని యేసు ప్రభువు ఆజ్ఞాపించి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైనాడు. ఆ వార్తను చాటడానికి ఆయన ఎంతో మందిని పిలుస్తున్నాడు. ఆ రీతిగా పిలువబడి ప్రాణాలకు తెగించిన దైవజనులు యావత్ ప్రపంచానికి పాప క్షమాపణ వర్తమానం మోసుకొని వెళ్తున్నారు. అటువంటి వారిలో జాన్ గార్డిస్ ఒకరు. చాలా అనారోగ్య పాలైనప్పుడు దేవా నన్ను స్వస్థపరచు, బ్రతికి నీ సేవ చేస్తాను, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తానని ప్రార్థించారు. దేవుడు ఆ ప్రార్థన విని జాన్ గార్డిస్ని స్వస్థపరిచాడు. 1846 సంవత్సరంలో న్యూ హైబ్రిడ్స్ అనే నరమాంస భక్షకుల ద్వీపానికి వెళ్ళాలని దేవుడు ప్రేరేపించాడు. మీరు దిగులు పడకూడదు. ఈ దేవుని పిలుపు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నన్ను విడువడు. ఆయన నన్ను కాపాడి తన పరిచయం జరుపుకుంటాడు. నువ్వు వెళ్ళడానికి సిద్ధమే, కానీ మిషనరీల స్టోరీస్ చదువుతుంటే ఆ నరమాంస భక్షకులను ఏం చేస్తారని భయంగా ఉంది. అది నీకు అపరాధులకు మాత్రమే. వాళ్ళు నీ వీడికి వచ్చారు దాన్ని గాల్లో పెంచు. అది కాక అది నీ వెనుకకు కూడా కనిపిస్తుంది. ఇదిగో దీన్ని నాకు ఇక్కడ తెచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ జార్జ్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? మన ఇద్దరం అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక బోర్డుని జాన్కి గిఫ్ట్గా ఇద్దాం. బోర్డు జాన్, ఆ నరమాంస నిన్ను ఏదైనా చేయబోయాలనుకో ఆ పడవను ఒక చెట్టుకి కట్టేసి ఉంచు. వారు ఏదైనా చేయబోగానే ఆ పడవకి వచ్చే, సరేనా? మేమిద్దరం ఆ పడవ పడే చూసుకుంటాం. బాగా ప్రార్థించి నేను కూడా నీ గురించి ప్రార్థిస్తాం. ప్లీజ్ ప్రభా, నన్ను బలపరచు, నాలో మీ ధైర్యం నింపు, నన్ను మీ పని కొరకు వాడుకుంటు. ఆమేన్. జాన్ గార్డిస్, నిన్ను మానవ జాతి అంతటిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నేను నా ప్రాణాన్ని బలిగా నీవు నా కోసం ఆ చిన్న దీపానికి వెళ్ళడానికి భయపడుతున్నావా? లేదు ప్రభు, మీరు నాకున్నగా భయం లేదు.
భయపడి వెళ్తూ మళ్ళీ జాన్ గాడెస్ ఆ ద్వీపాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి అటవీలను మార్చడానికి ఎంతో ప్రయాసపడతాడు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయినాను. నాకు ఇక్కడ ఎవ్వరు లేరు. ప్రభు దీనులను దిక్కుమాల వాడిని నన్ను ఆదరించండి. నాతో మాట్లాడండి ప్రభు. జాన్ గాడీస్, ప్రభు నీ చేతిలో మీరు ఏమిటి? ఇది నా ప్రాణరక్షణ కొరకు. జాన్ గాడీస్, నీ చేతిలో ఆయుధంతో ఎంతమందిని రక్షించావు? అది నీ దగ్గర ఉన్నంత కాలం నేను నిన్ను కాపాడలేను, నిన్ను వాడుకోలేదు. ఆ విధంగా జాన్ గాడు తన చేతిలో ఉన్న పిస్తల్ని పారవేశాడు. అలా తన చేతిలో ఉన్న పిస్తల్ని పగవేసి ఆ అటవీలకు సువార్త ప్రకటించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీనులను దిక్కుమాల వాడు నన్ను ప్రాణవేశాను ప్రభు. ఒక్కరు కూడా నీ దగ్గరికి రావడం లేదు. ప్రభు నేను ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతున్నాను. ప్రభు నాకు ఆత్మలను దయచేయి, లేకపోతే నా ప్రాణాన్ని తీసేస్తాను. జాన్ గాడీస్, సముద్ర తీరాన చెట్టుకు కట్టి ఉన్నది ఏమిటి? ఆ రమాంస పక్షులు నన్ను తినాలనుకున్నప్పుడు పారిపోదాం ఉంచుకున్న పడవ ప్రభు. జాన్ గాడీస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవిస్తున్నాను. నా కుమారుడా, నీవు దాన్ని ఉంచుకున్నంత కాలం నేను నిన్ను ఏ విధంగా వాడుకోలేదు. నా బిడ్డలు అనేక మంది నీవు చేసిన పొరపాటే చేస్తున్నారు. వారి సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందుచేతనే నేను వారిని నమ్మకపోతున్నాను. నువ్వు లక్షణం వివేక చూపు, నువ్వు నా మహిమను చూస్తావు. దేవుని మాటకు లోబడి ఆ విధంగా దేవుని మాటకు లోబడి జాన్ గాడెస్ లోబడి అక్కడ ఉంటాడు.
చేసిన అటవీకులకు దేవుని సువార్తను చెప్పి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపిస్తారు. అటవీకులు అనేకులు దేవుని తమ సొంత రక్షకుగా అంగీకరించారు. ఒకప్పుడు బహుగా మూఢనమ్మకాలతో చంటి బిడ్డలను బలించి వారి మాంసాన్ని రక్తాన్ని త్రాగే ఈ తెగ ప్రజలు నెమ్మదిగా తమ మూఢత్వాన్ని విడిచి క్రీస్తును అంగీకరించి నీతియుక్తమైన జీవితాన్ని జీవించసాగారు. జాన్ గార్డిస్ వారి భాషకు వ్యాకరణం రాసి వారి భాషలోనికి బైబిల్ను తర్జుమా చేశారు. జాన్ గార్డిస్ ఆ ద్వీపానికి వెళ్ళేటప్పటికి ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. అతడు 20 సంవత్సరాలు సేవ చేసి అక్కడ మరణించాడు. అతడి సమాధి మీద ఇలా రాశాడు: జాన్ గార్డిస్ ఈ ద్వీపానికి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. కానీ 20 సంవత్సరాల పిదప అతడు మరణించినప్పటికీ క్రైస్తవుడు కాని వాడు ఒక్కరు కూడా ఆ ద్వీపంలో లేరు. దేవునికి మహిమ కలుగును గాక.